ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. అంటే రేపు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదేనా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు, మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని. నిన్న చెప్పే కదా, ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు. అయితే నేనేం చేయాలి? తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా నేను వ్యక్తిగతంగా స్పందించకుండా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, ఎంపీ గారికి చెప్పాను, ఎవరెవరికి చెప్పాలి అందరికీ చెప్పాను. చెప్పి అంటే నేను ఒక పెద్ద నాయకుడికి చెప్పినప్పుడు ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేశాం. అయితే ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి, రమేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. పైగా రమేష్ రెడ్డి తండాల్లో అందరినీ బెదిరిస్తే ఏం చెప్తున్నాడంటే, ఏ ఎమ్మెల్యేకి చెప్తే నేను భయపడతానా, నాకు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు నా మీద ఏదో వాళ్ళని ఇవ్వను, నేను ఎంపీ గారికి అంటే రమేష్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ గారికి రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆయన్ని కాపాడమని 4 ట్రాక్టర్లు ఇచ్చాడంట, 50 లక్షలు డబ్బులు ఇచ్చాడంట. అంటే రమేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు, అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అందుకని నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి 4 ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నాడు, కానీ 1 ట్రాక్టర్ ఇచ్చాడు. మూల్పూర్ కిషోర్ గారికి 1 ట్రాక్టర్ ఇచ్చాడు, రమేష్ రెడ్డి 4 ఇచ్చానని చెప్తున్నాడు. తర్వాత 50 లక్షలు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. నాకు తెలియదు. ట్రాక్టర్ విషయంలో మాత్రం నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి 4 ఇచ్చానని చెప్తున్నాడు. 1 మాత్రం మూల్పూర్ కిషోర్ గారికి ట్రాక్టర్ ఇచ్చిన మాట నిజమని నా వ్యక్తిగత విచారణలో తేలింది. అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి ధైర్యం ఏంటంటే, ఎంపీ గారు నా మీద ఏగవాళ్ళనివుడు. రమేష్ రెడ్డి రోజు ఎక్కడ వెళ్ళి కూర్చుంటాడు? ఎంపీ గారు ఆఫీసులో కూర్చుంటాడు. నా దగ్గరకు వస్తే చెప్పు తెగిందా కొడతా, నాకు కనపడ్డా కొడతా. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడ్డా కూడా చెప్పు తెగిందా కొడతా. పైగా ఒక లంబాడీ దాంతో నేను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు, వీళ్ళు తిరగటమే కదా అంటున్నాడంట. రమేష్ రెడ్డికి చెప్తున్నా, దమ్ముంటే ఇంట్లో ఉండమను. ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత 3-4 రోజులు ఇంట్లో అధిష్టానం దృష్టిలోకి అటువంటి సమస్యలు లేదు. ఇవాళ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి వాళ్ళ పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరం కూడా ఈ పండగ వాతావరణంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బాగోగుల్లో తెలుగుదేశం పార్టీ ఉందని అందరూ కూడా హర్షాతి వ్యక్తం చేయడం వల్లే మాకు ఇటువంటి భారీ మ్యాండేట్ వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రజల మనసుల్లో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 43 వసంతాల్లో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు సమస్యల్ని పరిష్కరించడంలో పోరాడుతున్నాం. అటువంటి గణనీయమైన పాత్ర పోషించడం వల్లే తెలుగు ప్రజలు ఇవాళ చూశారు, చాలా పార్టీలు అధికారం కోల్పోగానే ప్రభ కోల్పోయే పరిస్థితి దేశం మొత్తం మీద. అధికారం కోల్పోయిన కార్యకర్తలను ఎన్ని కేసులు పెట్టి వేధించినా, కార్యకర్తల్ని హింసించినా, నాయకుల మీద కేసులు పెట్టినా మా నాయకులు, కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో తిరగబడి, ప్రజలు కూడా తిరగబడి తెలుగుదేశానికి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు కూడా నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా పెట్టారో, సంక్షేమం, అభివృద్ధి, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, ఇవన్నీ తెలుగువారి ఆత్మవిశ్వాసంతో స్థాపించబడిన ఈ పార్టీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు రాబోయే 50 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఆ స్వర్ణాంధ్రప్రదేశ్లో గణనీయంగా ఉండబోతుంది. మేము నాయకులం, కార్యకర్తలం ప్రజలకు ఒకటే మాట ఇస్తున్నాం, తప్పకుండా మీ అందరికీ సహకరించి P4 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించే విధంగా నాయకులం, కార్యకర్తలం కార్యముఖులు అవుతామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
వచ్చింది. క్రమశిక్షణ దాటుతున్న నేతల పట్ల కూడా ఎప్పుడు కఠినంగానే ఉంటూ వచ్చింది. తిరువూరు పదే పదే ఈ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడానికి గల కారణాలు, దాన్ని ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు తిరువూరు అనేది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ పండగ వాతావరణం. తిరువూరు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. సార్, మీ ప్రీమియం కమిటీ రిపోర్ట్ చేశారా అధిష్టానం? ప్రీమియం కమిటీ లేదు, ఇంకోటి లేదు, అసలు ప్రీమియం కమిటీయే లేదు. అధిష్టానం అందరి సూచనలు అడిగింది, దాంట్లో సూచనలు అయితే అందరం కూడా పార్టీ అంతర్వర్గంగా ఇవ్వటం జరిగింది.